అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ పురపాలక ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇక 2 స్థానాన్ని కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల తరహాలోని బీఆర్ఎస్ సైతం జోరు కొనసాగించింది. అయితే 37 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఈ 37 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 116 మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు సాధించినప్పటికీ కొన్ని బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. ఇక కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. ఏకంగా 37 మున్సిపల్ స్థానాల్లో హంగ్ ఏర్పడింది. 37 మున్సిపల్ స్థానాల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేయలేకపోయాయి. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా కాబోతున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించేందుకు ఎవరికి వారు ట్రై చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో జోరుగా బేరసారాలు కూడా సాగుతున్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మెట్పల్లి, రాయికల్, జగిత్యాల, జమ్మికుంట, వేములవాడ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పరకాల, కేసముద్రం, మహబూబ్నాబాద్, జనగామలో హంగ్ ఏర్పడింది. మరోవైపు ఆలంపూర్, నర్సాపూర్, జిన్నాపూర్, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, కామారెడ్డి, అమర్చింత, కోహీర్, దేవరకద్ర, ఆసిఫాబాద్, జహీరాబాద్, అలియాబాద్, బోధన్, గద్వాల, బెల్లంపల్లి వంటి ప్రాంతాల్లో ప్రజలు హంగ్ తీర్పునిచ్చారు.